శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 జూలై 2025 నుంచి 26 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియజెప్పుకుందాం. మేషంలో చంద్రుడు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించినటువంటి శనిగారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలకు వచ్చినట్లయితే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా తెలియజెప్పుకుంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా ఇంచుమించుగా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే గోచారంలో కొన్ని రాశులకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు మరింతగా ఆ రవి బుధుల యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అది ఒకవేళ దుస్థానమైనట్టయితే ఏ రాశికైనా ఈ కర్కాటక రాశి ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయనే కానీ ఫలితాలు మటుకు రవి బుధుల కలయిక చాలా చాలా బాగుంటుంది. అలాగే కుజకేతువులు ఇది చెప్పుకోదగినటువంటి కలయిక అన్నమాట. అంటే ఎటువంటిది కొంచెం దైవభక్తిని పెంచుతాయే గాని దుష్పరిణామాలకి దారితీస్తూ ఉంటుంది. ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి కలయిక. అలాగే దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ఆత్మీయత, ఆప్యాయత, ఆత్మీయత ఇట్లాంటి అనురాగాల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి అపోహల్ని, ఇబ్బందుల్ని తీసుకుని వస్తుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అసలు అన్ని రాసుల వారు కూడా పరిహారాలు చేసుకోండి అని తెలియచెప్తాను నేను. ఏ రాశికైనా కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే. ఇదే గ్రహస్థితులు దృష్టి రూపకంలో గాని, కలయిక రూపకంలో గాని, యుతి రూపకంలో గాని ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్టయితే వారికి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మానసికమైన అశాంతి ఉంటుంది. ఈ కుజ, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోండి. అలాగే హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంటూ ఉంది. విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే దేవుడు లేడు, నాస్తికత్వాన్ని సూచిస్తూ ఉంటారో వారికి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం. భగవంతుడు ఉన్నాడు అనుకునే వారికి ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము, ఎక్కడ పరిస్థితుల్లో మార్పు లేదే అనేటటువంటి ఫలితం. అంటే ఈ 2 రకాలైనటువంటి మనస్తత్వము, ఆలోచనలు కూడా ఈ గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతున్నందువల్ల ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా స్తోత్ర పారాయణలకి అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా చేసుకోండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు గురువుతో కలిశారు. ఇది చాలా అద్భుతమైన యోగం. 2 గురువు గారులు ఒకటే రాశిలో ధనయోగాలు బాగా ఉంటాయి. ఏ ఏ రాశులకు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుడు కుజకేతువులతో కలిసినారు. 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కొంచెం మానసికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండడము, ఎక్కువగా వ్యాపారం చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండడము. అయితే అందులో లాభాలు వస్తాయా అంటే లాభాలు వచ్చే మాట తర్వాత, ముందరైతే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలాంటివే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ పరిహారాల విషయంలో ప్రతి రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోమని చెప్పి మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి రవి బుధుల బుధాదిత్య యోగం బాగుంది అని చెప్పాలి. అయితే చంద్ర స్థితి, శుక్రాచార్యుల వారి స్థితి మాత్రమే బాగున్నాయి. దశమ ఏకాదశాలు. ఏ మనిషికైనా రాశి చాలా ముఖ్యము, దశమం చాలా ముఖ్యం. అది జీవనాధారము, యశస్సు రెండింటినీ కూడా చాలా బాగా ఇస్తుంది. అలాగే లాభస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు.
అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. అనేక విధాల ధనము ఊహించని విధంగానే వస్తుంది. మీకు ఎన్ని రూపకాలుగా వస్తుందో మీరే ఊహించలేరన్నమాట. అంత బాగా వస్తుంది. మీ కార్యనిర్వహణ సామర్థ్యం ఏ మేరకు ఉంది అనేది మీ పై అధికారులు గ్రహిస్తారు, ఉన్నతినిస్తారు. దానివల్ల మీకు ఉత్సాహం పెరుగుతుంది, జీవితం ఆశాజనకంగా ఉంటుంది, ఉద్యోగంలో మంచి ఉన్నతి ఉంటుంది నాకు అని చెప్పి ఎంతో ఆశాభావంతో ఉంటారు. వ్యక్తిత్వం అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ప్రతి మనిషి పట్ల సహజ సిద్ధమైనటువంటి ప్రేమను చూపించే మీకు అలాగే ఎదుటివారు కూడా మిమ్మల్ని అదే దృష్టితో అదే స్థాయిలో చూస్తారు. మీకు ఇక్కడ జీవితం చాలా చాలా తృప్తిగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గృహ వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలి. ఐకమత్యం తగ్గుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా లేవు. కోర్టు కేసులు కానీ ఇతరత్రా ఏదైనా పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఉన్నట్టయితే వాటిని వాయిదా వేసుకోండి. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధం రీత్యా కానీ, దూర ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ అధిక జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు ఏవీ కూడా అంత అనుకూలంగా లేవు. కేవలం 2 గ్రహాలు మాత్రమే బాగున్నాయి. 2 గ్రహాలు మాత్రమే బాగున్నప్పుడు అంత గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుందా అంటే 2 రోజులకి చంద్రుడు మారిపోతారు. అలాగే శుక్రాచార్యుల వారు వారాంతంలోకి వ్యయంలోకి వచ్చేస్తున్నారు. వ్యయంలోకి వచ్చినా శుక్రాచార్యుల వారు బాగానే ఉంటారు. మంచి విలువైన ఆభరణాలని కొనుగోలు చేయడము లేదా ఎవరన్నా బహుమతులుగా ఇస్తే తీసుకోవడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మారిపోతూ ఉన్నందువల్ల చాలా గొప్పగా ఉంటాయి పరిస్థితులు అని చెప్పడానికి లేదు. విద్యార్థులు కష్టపడాలి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు కష్టపడాలి. అలాగే రైతులు, వ్యవసాయదారులు చాలా కాయ కష్టం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు కూడా ఎటువంటి వాగ్దానాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించుకోవడం చాలా చాలా మంచిది. అందుకు సంబంధించి లలితా సహస్రనామ పారాయణే చెయ్యండి. చాలా మంచి అవకాశాలు ఉంటాయి. మీకు మనశ్శాంతి ఉంటుంది. ముందర అన్నిటికన్నా వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అంత చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. వెరసి మొత్తం అన్ని డివిజన్స్కి సంబంధించిన వారు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.